విజ్ఞాన కేంద్రాన్ని మనము ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా అవసరమైనది కూడా. అట్లాగే రంగవాళ్ళక్క నాకు ఒకే ఒకసారి అంటే 1989, 88, 89 అనుకుంటా కర్నూలు జిల్లా బొరవరానికి వచ్చినారు. మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మహిళా కార్యకర్తలు దాదాపు 80-90 మంది అంటే 100 మంది దాకా అక్కడికి వచ్చినారు. అప్పుడు అక్కడ మొత్తం వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సింది ఉల్లిగడ్డల వీరన్న నేను. ఆ తర్వాత ఆ సమావేశానికి దాదాపు 4 రోజులు 5 రోజులు అనుకుంటా 5 రోజులు జరిగింది. 5 రోజులలో అక్క రాత్రి పండుకున్న చరిత్ర లేదు. మాకు ఉమక్కతో పరిచయం, ఉమక్క పేరు మీద పరిచయం. అక్క మీరు పడుకోండి మేము ఉన్నాం కదా అంటే అన్న పర్వాలేదులే అని చెప్పేసి పుస్తకం చదువుకుంటా తెల్లారులు మేలుకొని వీళ్ళంతా కాలకృత్యాలు చేసుకునేటప్పుడు ఆమె 1 గంట అట్లా పడుకునేది. మళ్ళీ లేచి వాళ్ళకంటే ముందు అన్నీ సర్దుబాటు చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చునేది. అంత క్రమశిక్షణతోనే ఉన్నటువంటిది రంగవల్లక్క. రంగవల్లి అంటే ముగ్గులు మనం మర్చిపోం. ప్రతి ఇంటి ముంగట పొద్దుపడుస్తూనే ముగ్గులు వేసుకుంటాం. అట్టనే రంగవల్లక్కను కూడా మరవలేనటువంటి పోరాటము, ఆమె త్యాగము, ఆమె చేసినటువంటి కృషి, ఆమె ఎదిగినటువంటి ఇది విద్యార్థి దశ నుంచి మొన్న ఎన్కౌంటర్ అయ్యే వరకు ఆమె త్యాగాన్ని మనం మరవలేంది. అట్లాంటి త్యాగము మరి వృధా పోకూడదన్నటువంటి ఉద్దేశంతోనే మనం ఈ వేములవాడలో ఆమె విజ్ఞాన కేంద్రాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఆ విజ్ఞాన కేంద్రము మనం పొద్దున్న లేస్తే ఇంటి ముందట ఎట్లా ముగ్గులు పెట్టుకుంటామో రంగవల్లులు పెట్టుకుంటామో అట్లాగనే దినాభివృద్ధి ఎదిగి మరి విద్యార్థి లోకానికి అది ఇదొక స్ఫూర్తిదాయకంగా నిలవాలనేటువంటిదే మా రైతు కూలి సంఘం యొక్క ఆశయం కూడా, సిపిఎంఎస్ జనశక్తి ఆశయం కూడా. అట్లనే మరి ఇప్పుడు మనం వెనకబడ్డాం, ఒక అడుగు వెనకేస్తాం, కానీ 2 అడుగులు ఖచ్చితంగా ముందుకు వేయగలుగుతాం. అదే జనశక్తి ఆశయం కూడా. మరి జనశక్తి ఒకటే కాదు, ఉన్నటువంటి విప్లవ సంస్థలు కూడా మొత్తం ఐక్యమై ఒక తాటి మీదకి వస్తేనే మరి భూమి భుక్తి ఈ దేశ విముక్తి కోసం పోరాటంలో మనం విజయం సాధిస్తాం. అది ఖచ్చితంగా జరగాల, ఆ ఐక్యత జరగాల. ఆ ఐక్యత కోసం మా జనశక్తి పార్టీ కూడా ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి మీకు చెప్తున్నా. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే 2026 కంతా నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్పేసి హామీలు కూస్తున్నాయి. గాలిని కాల్స్తే గాయమవుతుందా, అన్నలు చంపితే ఆగుతుంది పోరు, అంతిమ విజయం మనదే అన్నాడు. ఎవరు? అంతిమ విజయం మనదే అన్నాడు ఆయన ఒక రచయిత. మరి ఆయన అన్నటువంటిది ఖచ్చితంగా సాధ్యమవుతుంది, సుసాధ్యం అవుతుంది. అట్లనే మరి వీళ్ళు చెప్పినటువంటి దోపిడీ ఉన్నంతకాలం అన్నలు బతికే ఉంటారు. దోపిడీ ఉన్నంతకాలం వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉంటాయి. అంతేగాని వీళ్ళు ఏదో పగటి కలగంటున్నారు. ఆనాడు హిట్లర్ ప్రపంచాన్ని జయించాలని వస్తే ఏమైనాడు? మట్ట కలిసిపోయినాడు. నైజామాడు ఏమైనాడు? మొత్తం నా బాంచం ధర అంటే బతకనేటువంటి నైజాం సర్కార్ ఏమైంది? ఈరోజు ఉన్నదా? అట్లనే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా నేల కూలక తప్పదు, మన రాజ్యం రాక తప్పదు. మనం ఖచ్చితంగా ఐక్యం కావాలా. అందరూ ఐక్యమైన నాడే మరి మన విప్లవాన్ని విజయవంతం చేసుకున్న పేదోని రాజ్యం తెచ్చుకుంటాం. అంతవరకు మనం ఖచ్చితంగా ఈ బాటను విడవకుండా ముందుకు సాగుతామని చెప్పేసి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.